నిలచెనుగా పుష్కరిణి తీర్థములోన అవభృత స్నానము ఆచరించే బ్రహ్మదేవుడే చేసిన సేవలు బ్రహ్మోత్సవముగా ప్రసిద్ధికెక్కే వేల కొలది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగా కలియుగమందున వైకుంఠమనుచు గోవిందుని నామస్మరణము చేసి ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు ఏడు కొండల వెంకటేశుడు పిలిచిన పలికే పావన చరితుడు శ్రీ వెంకటేశ్వర గానామృత రాసిన వారు నీ పదదాసి బాలరత్నము హృదయము నుండి పూసిన పుష్పము అక్షర రూపము దాల్చిన వెంటనే గానామృతమై నిలచెనుగా పదుగురు కలిసి గానము చేయక ఊరు వాడ ఊరు వాడ ఆలకించగా చూచిన వారిదే పుణ్యము కాదా పాడిన వారిదే జన్మధన్యము శనివారము నాడు గానము చేసిన శని దోషములు తొలగునుగా 3 వారాలు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగునుగా 5 వారాలు గానము చేసిన సిరి సంపదలే ఇచ్చునుగా 7 వారాలు గానము చేసిన కోరిన కోర్కెలు గోవిందుడు తీర్చును చలిమిడి వడపప్పులు బాగుగా చేసి పానకంబులే కలుపవలెను బియ్యముతోనే పాయసముండి లడ్డు నివేదన చేయవలెను బిడ్డల పేర్లు కలిగిన వాడు ఆపదలన్నీ తీర్చేవాడు నీరాలిచ్చిన మురిసేవాడు కలియుగమందున శ్రీనివాసుడు ఫలశ్రుతి కూడా చదివి మంగళమయ్య శ్రీనివాస మంగళమయ్య పద్మావతినాథ మంగళమయ్య పద్మావతినాథ వందనమయ్య తిరుమలేశ వందనమయ్య లోకమంతా కళ్యాణమస్తు లోక సమస్త సుఖినో భవంతు. అటే అమ్మమ్మ నెలని కింద పడ్డ తర్వాత నీవేనా తిరుమల నువ్వు మాతను అదరము పై నిలిపినావుగా నరసింహ